హలో అందరికీ, బ్యాచిలర్స్ అయినా పిల్లలైనా ఎవరైనా సరే ఈజీగా 10 నిమిషాల్లో చేసుకునే చేపల ఫ్రై ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ప్లేట్లోకి రుచికి తగినట్లుగా ఉప్పు, కారం, పసుపుతో పాటు 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచక్క నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అన్ని కలిసేలాగా శుభ్రంగా కడిగిన చేప ముక్కలకి ఈ మసాలా అంతా పట్టించేలా ఒకసారి కలుపుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అదేంటక్క చేప ముక్కలు సగమే ఉన్నాయి, పూర్తిగా లేవేంటి అని మాత్రం అడగండి. కట్ చేసి ఇచ్చే ఆవిడ అలా కట్ చేసి ఇచ్చిందండి, ఎవరు మాత్రం ఏం చేయగలరు. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. ఎందుకంటే మనం తక్కువ ఆయిల్ తో చేస్తున్నాం కాబట్టి అడుగంటుకోకుండా ఉంటుంది. ప్యాన్ లోకి వేసుకున్న చేప ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాల వరకు అటు ఇటు ఫ్రై చేసుకొని ఒక రెమ్మ కరేపాకు వేసుకొని అందులోనే ఫ్రై చేసుకొని ప్లేట్ లోకి తీసుకోండి. అంతేనండి, సింపుల్ గా అయిపోయే ఈ చేపల ఫ్రైని మీరు ఒకసారి ట్రై చేయండి. ఏవేవో గరం మసాలాలు వేసి ఉన్న టేస్ట్ ని పోగొట్టేదానికంటే ఇలా సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా ఒకసారి చేపల ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.